తిరుపతి లడ్డు వివాదం గురించి మాట్లాడుకుంటే ఉమ్, చాలా వరకు జులైలో వచ్చింది. ఉమ్, జులైలో ఒక నోటీస్ అనేది వచ్చింది. ఏంటి మనకి కల్తీ జరిగింది లడ్డు అనేది. ఉమ్. మరి అన్ని రోజులు ఆగి ఆగస్ట్ లో ఎందుకు మీరు రివీల్ చేశారు? ఆ, అది జులైలోనే చెప్పుండొచ్చు కదా మీరు. ఈ మధ్యలో మీరు ఏం మంతనాలు జరిపారు అని అంటున్నారు. నీకు ఒకటి తెలుసమ్మా, ఈ కామర్స్ టెండర్స్ అని, ఇది ఈ కామర్స్ టెండర్లు వేస్తారు. టెండర్లు వేసినప్పుడు 6 నెలలు అది దాని గడువు. కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయింది? 100 రోజులు. 3 నెలలు. మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడే కదా టెండర్లు వేసింది. ఆడ బొక్క దొరికిపోలా ఎవడైంది? ఇంకేంది దాంట్లో మాట్లాడేమన్నా? ఇంకా ఆ చిన్న లాజిక్ తెలియకుండా ఎట్ట మాట్లాడతారు? 6 నెలలకు ఒక్కసారి ఈ టెండర్స్ని పిలుస్తారు. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది టెండర్లు. మరి అది సప్లై చేసింది ఎవరు? మన పార్టీలో ఉండే, మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కదా ఆ టెండర్ తీసుకునింది వాడు. మరి ఆ టెండర్ తీసుకున్నవాడు మనకి ఎంతో ముట్ట చెప్పుంటాడు కదా. ధర్మారెడ్డికో, సుబ్బారెడ్డికో, లేదంటే కరుణాకర్ రెడ్డికో, జగన్ అన్నకో చేరసండి అని చెప్పి చేరుతుంటారు కదా. మరి ఇంకేంది పంచాయితీ? మన ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నప్పుడు టెండర్ వేసుకునింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ గోలుమాలు జరిగినాయి. మరి వీళ్ళ ఎందుకు రుద్దేది ఏందిగా? ఎంత అన్నీ అర్థం కాల. సీన్ ఇంకేంది అలా ఊలే అయిపోయింది కథ. అంటే జులైలో బయటపడితే మళ్ళీ దాన్ని ఎందుకు ముందుకు మీకు తెలిసినప్పుడే చెప్పొచ్చు కదా, మీరెందుకు టైం తీసుకున్నారు? ల్యాబ్ రిపోర్ట్లు రావద్దా? ఏమి బ్లడ్ టెస్ట్లా అట్ట పోయి ఇటు తీసుకొని వచ్చేదానికి? లేదంటే ఏమన్నా బీపీ చెక్ చేస్తారా? లేదంటే ఏమన్నా షుగర్ చెక్ చేస్తారు? ఊరికే ఇటు గుచ్చి ఆ మిషన్ మీద చెప్తే ఇంత ఉండదు నీకు బీపీ షుగర్ అనేదానికి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అది. దేశం నలుమూలలాగా ప్రపంచంలో మన తెలుగు వారు ఎక్కడున్నా కూడా స్వామిని ఒకసారి దర్శించుకోవాలి పోయనే ఉంటుంది వాళ్ళ మనసులో. ఎప్పుడు వాళ్ళ గ్యాప్ దొరికినా కూడా. అటువంటి దాన్ని ఈ విధంగా వీళ్ళు భ్రష్టు పట్టించినారంటే మా పార్టీ వాళ్ళే ఒప్పుకుంటాము, మా వైసీపీ పార్టీ వాళ్ళే. చూద్దాం ఏమి సిట్లు వేస్తారో ఏంటి, ఎన్ని సిట్లు వేస్తారో ఏంటి. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో ఉన్నాం, ఇంకా ఉంటాం పోతాం. మళ్ళా పంపిండి, బట్టలు కూడా రెడీగా పెట్టుకున్నాడు బ్యాగులో. అండ్ పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. నిజం చెప్పాలంటే లడ్డు కలుషితం అయిపోయింది అని. మరి అలాంటప్పుడు వైసీపీ వాళ్ళు వీళ్ళు చేస్తున్న ఆరోపణలకి మేము ప్రాయశ్చిత్త దీక్ష చేస్తామని ముందుకు రావడం ఎందుకు? అలాంటి దీక్షలు చేయడం ఎందుకు ప్రతి నియోజకవర్గంలో? వైసీపీ వాళ్ళు తప్పు చేసిన చేస్తారు. ఈయనంటే పవన్ కళ్యాణ్ గారు అంటే లడ్డు తిరుమలలో అలాంటి ఒకటి అపచారం జరిగింది, దాని మీద ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కాబట్టి దీక్షలు. ఈ రోజు అంశం మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మా పార్టీ వాళ్ళు వచ్చింది అంతే కదా. ఎవరైనా పెళ్ళాలతో విన్నారా? ఆడవాళ్ళు ఎవరిన మొగుడిని తోడుకోమేరా? ఎందుకు పోలా? రారు పిల్లలు బయటికి. ఎందుకంటే వీళ్ళు చేసిన లంగాపని తెలుసు, అందరికీ తెలుసుమా. ప్రాయశ్చిత్త దీక్ష చేసినారు అంటే నువ్వు అర్థం చేసుకో. రోజా యాడ్ చేసింది తమిళనాడులో చేసింది, ఆంధ్రాలో ఎందుకు చేయలా? ఊళ్ళేకి రానిరు, మెట్లతో కొడతారు. లేదంటే ఇప్పుడు ఏదో కూరగాయలు అన్ని రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయనుకుంటా. ఏదో ఏ కూరగాయల రేట్లు తక్కువ ఉంటే దాన్ని తీసుకొని అయినా కొడతారు. ఏదో ఒకటి జరుగుతుంది, మనం అవలే అయిపోతాము, మనకు బతుకుండదు, ఇంకా జీవితం ఉండదు అని చెప్పి తమిళనాడులో పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. సరే అదే తెలుగులో మాట్లాడిందా? తమిళనాడు పోయి తమిళ్లో మాట్లాడింది. ఇంకా ఆడికన్నా పోయి మహారాష్ట్ర పోయి హిందీలో కూడా మాట్లాడాల్సిందే. లేదు ఇంకా కర్ణాటక పోయి కన్నడలో మాట్లాడాల్సింది, ఒరిస్సాకు పోయి ఒరియాలో మాట్లాడాల్సింది, కేరళకు పోయి మలయాళంలో మాట్లాడాల్సింది. అప్పుడు ఇంకా బాగుండు కదా. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది, ఖచ్చితంగా నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను నాకు వచ్చిన భాషలో తప్పకుండా. ఓకే. అండ్ నిజంగా మీరు చెప్పింది ఒక మాట మాత్రం నిజమే. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మనం ఎంత బాగా కొలుస్తాము, మన హిందువులకి ఎంత ఆరాధ్య దైవం అందరికీ తెలిసిందే. సో పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు. ఆయన హిందూయిజాన్ని, హిందువుల్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలని చేస్తున్నారు అని ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, ఎందుకు ఆయన అంతా ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు అంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయం చేస్తున్నారా అని అంటున్నారు. ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అంటే లడ్డు మాది శ్రీవారి లడ్డు అంటే శ్రీవారి ప్రసాదం, తీర్థ ప్రసాదాలంటే ఏ విధంగా ఉంటారో ఒకసారి అర్థం చేసుకో నువ్వు. మరి అంత ప్రఖ్యాత లేనిది ఎంతమంది జనం ఉంటారు మా లైన్లో? నువ్వు పోయినావు ఎప్పుడన్నా? నువ్వు తిరుమలకి వెళ్ళావా? లేదు, ఇప్పటి వరకు. తిరుమలకి వెళ్ళి ఒకసారి చూడు, ఆ లడ్డు కౌంటర్ కాడ ఎంతవరకు క్యూలు ఉంటాయో, ఎన్ని కౌంటర్లు ఉంటాయి చూడు, ఎన్ని స్టాల్స్ ఉంటాయి చూడు, పైన కింద. ఏ విధంగా మరి అంత లేనిది ఇది ఉంటుందా? మరి రాష్ట్రంలో ఉండే ప్రజలే కాదు కదా, యావత్తు దేశంలో ఉండే ప్రజలందరూ కూడా కదిలినారు, దీని మీద స్పందించినారు.
మరి ఆ విధంగా కూల్చేటువంటి కాదు నువ్వు ఈ విధంగా అక్రమాలు చేసి ఎర్రచందనం తోలుతీ విసుగు తోలుతీ మైనింగ్ చేసి భూ కబ్జాలు చేసివి గంజా వ్యాపారం చేసి మద్యంతో వ్యాపారం చేసివి ఇన్ని చేసి ఆఖరికి దేవుడి మీద పోయి పడుతుంది. దేవుడినన్నా వదలొచ్చు కదా. మరి అందుకే మా ఆయనకుండే 3 నావాల్లో 2 ఇచ్చినాడు, ఒకటి ఆయన పెట్టుకొని. ఇంకా 2029లో ఒకటి మనకి ఇచ్చాడు, 3 నావాలు అది సరిపోతుంది, కథం అస్సాం అయిపోతుంది. మరి నువ్వు రోజా ఉండదు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ఈ పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, వీళ్ళందరూ ఏంది దర్శనాలు. రోజా అనింది ఒకసారి సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా రండి అని. ఏంటంటే ఇదే షేర్ ఆటో పెట్టినట్టు ఆడ బస్సులు పెట్టి 2 పెద్దిరెడ్డి బినామీ గారు బస్సులు పెట్టి కపిల తీర్థం దగ్గర ఆ నుంచి కనీసం ఆ సెక్యూరిటీ చెక్ కూడా లేకుండా డైరెక్ట్ గా ప్రోటోకాల్ ప్రకారం తీసుకొని పోయి దర్శనం చేసుకోవచ్చు. రోజుకు 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు దండుకున్నారే. దేవుడిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసినారే మీరు. మరి ఏ విధంగా ఉంటుంది పరిస్థితిగా రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పుని ఒప్పుకోవాల్సిందే. ఇప్పటికే బయటపడుతున్నాయి కదా, రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని బయటపడతాయి చూడండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిదే అయింది, రేపు కాళహస్తి ఏమవుతుందో చూడాలా, అదే విధంగా కాణిపాకం ఏమవుతుందో చూడాలా, దుర్గ గుడి ఏమవుతుందో చూడాలా. ఒకటే ఇప్పుడు జరిగింది, ఇంకా ఉన్నాయి కదా. ఏం చేస్తావు? ఇటువంటి అవలే పనులు, ఇటువంటి అవలే కథలు మా పార్టీలోనే జరుగుతాయి. ఓకే. మరి తమ్మినేని సీతారాం గారు వచ్చేసి పాలల్లో కల్తీ లేదు, నెయ్యిలో కల్తీ లేదు, ఇచ్చే ఆవులో కల్తీ ఉందని ఒక్క మాట కామెంట్ చేసేసారనమాట. నేను దీన్ని ఒకటే మాటతో ముగించా. అందుకే తమ్మినేని సీతారాం భార్య రైల్వే స్టేషన్ లో చెప్పు తీసుకొని వాడినే కొట్టింది. మీకు తెలుసో తెలీదు మరి. చంద్రబాబు నాయుడు గారు పక్క తీశారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముందే తమ్మినేని సీతారాం భార్య చెప్పు తీసుకొని కొట్టింది. ఎందుకంటే ఇందుకే ఇట్లా అవలే మాటలు మాట్లాడుతున్నాడు, కొట్టుంటాడు. అంటే ఆవులో ఏం కల్తీ జరిగిందో ఆయనే ఒకసారి మరి డిక్లరేషన్ ఆయన ఇచ్చితే మరి బాగుంటది. మనం గోవును పూజిస్తామా, అటువంటి గోవును కల్తీ అంటున్నాడంటే ఓడి ఎంత తెలివిమంతుడు. వాడిని స్పీకర్ గా కూర్చొని పెట్టడం అంటే మా ఆయనకి ఎంత తెలివి. ఇంకా ఆలోచన చేసుకోండి. దీన్ని బట్టి నేనేం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, మీకే బ్రహ్మాండంగా అర్థమైంటది. ఇది విషయం పక్కకు పెట్టేస్తే ఇటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చేసి నార్మల్ ఆవు నెయ్యి కన్నా పందికొవ్వే ఎక్కువ రేటు, మీరు అట్లట్లా మాట్లాడుతున్నారు అని అంటున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు కదా. మీరు మైక్ ఎత్తుకొని పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాడికి పోయి నువ్వు పందికొవ్వు తింటావా, ఆవు నెయ్యి తింటావా అని అడుగు. మీకు అవకాశం ఉంటే ఫోన్ నెంబర్ కావాలంటే మళ్ళీ ఇచ్చాను నేను నీకు. నువ్వు ఫోన్ చేసైనా ఫోన్లోకి తీసుకొని అయినా సరే, నువ్వు వంటల్లోకి పందికొవ్వు వాడుతున్నావా, పల్లి నూనె వాడుతున్నావా, లేకంటే నెయ్యి వాడుతున్నావా, అన్నం తినేటప్పుడు పంది నెయ్యి వేసుకొని తింటున్నావా, మామూలు ఆవు నెయ్యి వేసుకొని తింటున్నావా అని అడుగు. మంచిదే కదా, తప్పే ఉన్నది. ఆయనే కదా అన్నాడు ₹310 ₹320 ఆవు నెయ్యి దొరుకుతుంది అన్నాడు. మరి ఏమన్నా వీళ్ళమ్మ మొగుడు ఏమన్నా చేసి అమ్ముతాడు ఎట్నో తెలీదు. అదే పందికొవ్వు వచ్చేసి 1400 అంట. ఏది ఏమన్నా ఒక బ్యాలరో కేజీ ఎంత ఉన్నదమ్మా గూగుల్ చేయి, ₹320 ₹310 ఉంటుంది. అదే నువ్వు బల్క్గా తీసుకుంటే ఇండియా మార్ట్లో చూడు 120 130 గడ్డ దొరుకుతుంది. ఏది పందికొవ్వు. దాన్ని పట్టుకొని పందికొవ్వు ఏంది, శ్రీవారి లడ్డు ఏంది, శ్రీవారి ఏంది, ఎంత అపచారంగా మాట్లాడతారు వీళ్ళు. బత్తారీల్లో మొత్తం అంతా పౌరాలు కొట్టే.